వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దౌర్జన్యాన్ని ఇప్పుడు ఆపలేకపోతే ఇంకెప్పుడు అడ్డుకోలేమని మంత్రాలయం తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో గాయపడిన ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి దృశ్య సందేశం పంపించారు. కగ్గల్ గ్రామంలో 50 కుటుంబాలు తెదేపాలో చేరేందుకు సిద్దమయ్యాయనే అక్కడికి వెళ్లామని ప్రచారంలో ఉండగా బాలనాగిరెడ్డి వర్గీయులు తమపై దాడికి దిగారని తిక్కారెడ్డి వీడియో సందేశంలో చెప్పారు. మనం బాలనాగిరెడ్డి దౌర్జన్యాన్ని ఇప్పుడు ఆపకపోతే ఎప్పుడు ఆపలేరు. ప్రజాస్వామ్యయుతంగా ఆ గ్రామంలో 50 కుటుంబాలు మన పార్టీ చేరితే ఆ గ్రామంలో పోయాం. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు. అయినా మనం భయపడేది బెదిరేది లేదు. మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. నేను 20,000 పైచిలకని 3 సంవత్సరాలు చెప్తున్నా, కానీ ఈసారి 50,000 మెజార్టీతో గెలుస్తున్నాం. నేను కూడా తొందరలోనే 2-3 రోజుల లోపల కూడా నేను నా కాలు ఇదేనా కూడా పర్లేదు, కానీ మీకోసం, ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ఖచ్చితంగా ప్రచారంలో వస్తాను.